ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ర్యామ్ వచ్చేసి చాలా తక్కువ ఉందా, అయితే మీ యొక్క మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో మీ ర్యామ్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్బిల్ట్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మొబైల్లో మనకు ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ అయితే కంపల్సరీగా వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఉన్న మొబైల్లో మనం ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేని మొబైల్లో మనము ఏ విధంగా ర్యామ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో మీకు ర్యామ్ ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవ్వాలంటే అవ్వదన్నమాట. ఇన్బిల్డ్గా మన యొక్క మొబైల్లోనే ఆ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. లేని మొబైల్లో కూడా మీరు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. లైక్ దిస్, ఈ మొబైల్లో ఉంది ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్, కాకపోతే ఈ మొబైల్లో అసలుకే లేదన్నమాట. అలాంటప్పుడు ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇచ్చిన మొబైల్లో ఏ విధంగా ర్యామ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ పేరుతో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్లో అబౌట్ డివైస్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ర్యామ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. డిఫాల్ట్గా ఇది మనకు ఆఫ్ అయి ఉంటుంది అనమాట స్టార్టింగ్లోనే. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు ఎన్ని జీబీల వరకు ర్యామ్ కావాలనేది సింపుల్గా మీరు ఇక్కడ నుంచి మీకు 4 GB కావాలన్నా, మీకు 8 GB కావాలన్నా, 12 GB కావాలన్నా ఇక్కడ నుంచి మీరు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్ మనకు ఆటోమేటిక్గా అప్లై కాదనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే డైరెక్ట్ మన యొక్క మొబైల్ని మనము రీస్టార్ట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఒకసారి మొబైల్ని మనం స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఇప్పుడు నాకు ఇన్బిల్ట్గా 12 GB అయితే ఉంది, మళ్ళీ 12 GB దాదాపుగా నాకు 24 GB అయితే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. వన్స్ ఇది మన యొక్క మొబైల్లో ర్యామ్ ఎక్స్టెండెడ్ ఫీచర్ ఉందనుకోండి, మనం ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేనట్లయితే ఆ మొబైల్లో కూడా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. సింపుల్గా నేను పాస్వర్డ్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. దెనాఫ్టర్ ఇప్పుడు మీకు చూపిస్తాను. దాదాపుగా నా మొబైల్లో ఆల్రెడీ నాకు 12 GB ఉన్నప్పటికీ ఇంకా ఆటోమేటిక్గా 12 GB ఎక్స్టెండ్ అయితే కావడం జరిగిందనమాట. దీనికోసం యాజ్ ఈజ్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. మీరు అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ర్యామ్ పేరుతో ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు 12 GB ఎక్స్టెండ్ అయితే కావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు అడగచ్చు, బ్రదర్ ఆ మొబైల్లో ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్ ఉంది కాబట్టి మీరు ఎక్స్టెండ్ చేయగలిగారు, అలాంటప్పుడు లేని మొబైల్లో మేము ఏం చేయాలని మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి నేను ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మొబైల్లో మనం ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫైల్ మేనేజర్లో మీకు స్టోరేజ్ ఉందో లేదో ఒకసారి మీరు చక్కని చేసుకోవాల్సి ఉందన్నమాట. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆల్రెడీ ఇంకా 10 GB స్టోరేజ్ అయితే ఉందన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఆ ర్యామ్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ అప్లికేషన్ కంపల్సరీగా మీ యొక్క మెమరీ ఖాళీ ఉండాల్సి ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. కొద్దిసేపు లోడింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వన్స్ లోడింగ్ తీసుకున్న తర్వాత సింపుల్గా మనకు టోటల్ ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇందులో నుంచి మీరు ఎన్ని జీబీల వరకు ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలో మీ ఇష్టం పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మీరు 8 GB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి నేను జస్ట్ ఒక 1 GBని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి ఇచ్చేయదు, మనకు స్వాప్ రూపంలో క్రియేట్ అవుతుంది. కాకపోతే మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ని తీసుకొని ఆటోమేటిక్గా మనకు ర్యామ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. సింపుల్గా మీరు క్రియేట్ స్వాప్ మన క్లిక్ అనేది చేసుకోండి. ఇది ఫ్రీ అప్లికేషన్ కాదు కాబట్టి మనం ఒక 2 యాడ్స్ని చూడాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే మనకు సక్సెస్ఫుల్గా మన యొక్క ర్యామ్ అయితే ఆటోమేటిక్ ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. సింపుల్ ఇక్కడ నుంచి నేను క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు 2 మనం యాడ్ అయితే చూడాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను 2 యాడ్స్ అయితే చూస్తాను.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు యాడ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి నేను నాకు రివార్డ్ జనరేట్ కావడం జరిగింది కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ర్యామ్ అయితే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. మీరు లైవ్లో చూస్తున్నారు. కాకపోతే మన యొక్క మొబైల్ యొక్క డివైస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట, ఎంతసేపు పడుతుంది అనేది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు 1 GB ర్యామ్ అయితే ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అయితే కావడం జరిగిందన్నమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో ఈ ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్ ఇవ్వకపోయినా మీరు డిఫాల్ట్గా ఉన్న స్టోరేజ్తోనే మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో మీరు ఈజీగా ర్యామ్ని ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కాకుండా మాకు అవసరం లేదు ర్యామ్ అనుకుంటే మీరు ఇక్కడ నుంచి డెలీట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డెలీట్ స్వాప్ నాకు క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది డేట్ అయిపోతుంది అనమాట. ఈ రేంజ్లో మీ మొబైల్లో ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్ ఇవ్వకపోయినా మీరు ఈ విధంగా లేని మొబైల్లో కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఉన్న మొబైల్లో కూడా మీరు ఈజీగా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను 2 మెథడ్స్ అయితే మీకు చూపించడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.